యువతే దేశానికి అతిపెద్ద సంపద అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. యువ నాయకత్వం ఆధునిక రాజకీయాలకు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. 21 ఏళ్లున్న యువకులు చట్టసభలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారాయన. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. 90 కోట్లతో నిర్మించిన నూతన వసతి గృహాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ భవనాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఓయూ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓయూ విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ కళ సాకారమైందని స్పష్టం చేశారు. ఓయూకి గొప్ప పేరు ప్రఖ్యాతలున్నాయన్న ఆయన అక్కడే ఎన్నో ఉద్యమాలు పుట్టాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఓయూ నుంచి ధిక్కార స్వరం వినిపించారని తెలిపారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది ఓయూ విద్యార్థులని అని చెప్పారు. ఉస్మానియాను కాలగర్భంలో కలిపేయాలని కుట్ర చేశారని, అయితే తాము ఓయూకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు, మీకు నష్టం కలిగించేటోళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టినోళ్ళను మీరు వ్యతిరేకించండి, నిరసన తెలపండి. మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని, మీ సమస్యల్ని చూద్దామని, మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా, లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది.